ప్రైజ్ ది లార్డ్. దేవుడికి కృతజ్ఞతలు. దేవుడిని నా జీవితంలో చేసిన మేలులకు గాను ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞులమై జీవిద్దాం. దేవునికి స్తుతి మహిమ స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనము, 9వ అధ్యాయము 1. ఆ కాలములో యేసు జన సమూహములను శిష్యులను చేరబిలిచి, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను అనుసరింపవలేను. తన ప్రాణమును కాపాడుకును చూచువాడు దానిని పోగొట్టుకును. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొను. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినా వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఇయ్యగలడు? నన్ను గూర్చి, నా సందేశమును గూర్చి, ఈ పాపిష్టి వ్యభిచార తరములో సిగ్గుపడు వానిని గూర్చి మనుష్య కుమారుడు కూడా దేవదూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అని పలికెను. మరియు ఆయన వారితో, దేవుని రాజ్యము శక్తి సహితముగా సిద్ధించుట చూచు వరకు ఇక్కడ ఉన్న వారిలో కొందరు మరణించరని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. ఆమేన్. ఈరోజు ధ్యానాంశం ఏంటంటే పరలోక సంపదలు. పరలోకంలో నీ కొరకు నా కొరకు వేచి ఉన్న సంపదలు. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చేయుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. పిమ్మట నీవు వచ్చి నన్ను అనుసరింపుము. మంచిని మాత్రమే చేయువారుగాను, సత్కర్యములలో ధనవంతులుగాను, ఉదార బుద్ధి కలవారుగాను, ధర్మము చేయువారుగాను ఉండవలెనని వారిని ఆజ్ఞాపింపుము. 1వ తిమోతి 6వ అధ్యాయము 18వ వచనం నుండి. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనము ఏమి? నిజంగా మానవుడు లోకంలో పేరు, ఆస్తి, సంపదలు చాలా మొత్తం అనుభవించి సంపాదించుకొని ఇక్కడ ఉండగా తన ఆత్మని కోల్పోతే తనకు అవి ప్రయోజనం ఏంటి? అలెగ్జాండరు గొప్ప వీరుడు, సగం ప్రపంచాన్ని జయించాడు. ఆయన మరణించినప్పుడు తనతో పాటు ఏమీ తీసుకుపోలేదు. అలెగ్జాండర్ ప్రపంచాన్ని మొత్తాన్ని, సగం ప్రపంచాన్నండి జయించేసి తనతో పాటు ఒక్క రూపాయి కూడా తీసుకోలేకపోయినాడు. ప్రపంచం మొత్తం జయించాడు ఆయన. సో ప్రపంచానికి ఆయన రాజు, తను ఏమీ తీసుకోలేకపోయాడు. హిట్లర్ లాంటి అనేక మంది నియంతలు ప్రపంచాన్ని శాసించారు, కానీ చివరకు ఘోరమైన మరణాన్ని చవి చూశారు. వారు సాధించింది ఏమీ వారి వెంట వెళ్ళలేదు. హిట్లర్ అయితే ఆయన ఒక నియంత, ప్రపంచాన్ని ఇంకా శాసించారు. ఆయన ఇది చెయ్యంటే చేయడమే, ఇది జరిపించండి అంటే జరిపించడమే. కానీ చివరికి ఆయన ఏమి తన వెంట తీసుకెళ్ళిపోలేదు. పూర్వ నిబంధనలో ప్రజలు బాబేలు నందు ఒక గోపురాన్ని కట్టి పరలోకాన్ని జయించాలనుకున్నారు, కానీ చెల్లా చెదిరైపోయారు. యేసు ప్రభు ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణం వరకు, సిలువపై మరణం వరకును విధేయుడాయన.
ఆయనకు తలదాచుకొనుటకైనా, చివరకు మరణించిన తర్వాత సమాధి చేయటానికైనా స్థలము లేకుండెను. అందువలనే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. ఫిలిప్పీ 2వ అధ్యాయము 9వ వచనం. మానవులు మానవత్వాన్ని మరచి ఆస్తులు, అధికారం చూసుకొని విరవీగుచున్నారు. ఇవి ఏవి కూడా మరణించిన తర్వాత మనతో రావు. మనకు మిగిలేది మనం సంపాదించుకున్న మంచితనం, విశ్వాసము మాత్రమే. నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము. నీ సంపదలున్న చోటనే నీ హృదయం ఉండను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20-21. నీ సంపదలు పరలోకమందు కూడబెట్టుకొనుము. నీ సంపదలున్న చోటనే నీ హృదయం ఉండను. దేవుడు మనకు ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు. మనం పుట్టినప్పుడే మనము తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలో అక్కడికే వెళ్ళిపోతాం. ఆ ఇన్విటేషన్ దేవుడు మనం పుట్టినప్పుడే మనకి ఇచ్చేశాడు. మనం ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు, పరలోకానికి చెందిన వాళ్ళం. ఎక్కడ పరలోకం నుండి మనం తప్పిపోతామో, దేవుడి దగ్గర నుంచి తప్పిపోతామని దేవుడు తనని తాను రిక్తుని చేసుకొని దైవ స్వభావం కలిగి ఉండి కూడా దైవత్వాన్ని తీసేసి మన కొరకు లేమి కలిగి జీవించి లేమి కలిగి ప్రభు ఇక్కడ జీవించాడు. అయితే అంతకంటే వినయముగా సిలువపై మరణము వరకు విధేయుడాయను. మనము కూడా ఎంతవరకు విధేయత చూపుతున్నాము, విధేయత, వినయము, దయ కలిగి జీవిస్తున్నాము. ఒకరి ఎడల ఒకరము ప్రేమ స్వభావంతో కలిగి ఉన్నాము. ఆయన దేవుడండి. పరలోకంలో దేవదూతల మధ్యన ఎల్లప్పుడూ స్తోత్రములు అందుకునే దేవుడు నీ కోసము పరలోకాన్ని సైతం వదిలి ఈ భూమిపైన జన్మించారు. సిలువ మరణము నీకు నాకు రక్షణ పాత్రముగా నిలిచిపోయింది. ఆ రక్షణలో నేను చివరి వరకు జీవిద్దాం. దేవుడికి సాక్షులే బ్రతుకుదాం. మన యొక్క మనసు, మన యొక్క హృదయము పరలోకం పైన ఉండే సంపదలపై నిలుపుకుందాం. మనం తిరిగి అక్కడికి వెళ్ళవలసిన వారమే, అక్కడ స్థిరంగా ఉండవలసిన వారమే. మన యొక్క ధనము, మన యొక్క సంపద మొత్తం పరలోక జీవితంలో అనుభవించినట్లుగా దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుని జీవిద్దాం. ఆమేన్.